తులారాశి యందు చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము మొదటి 3 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయం 14 గాను, రాజపూజ్యము 6, అవమానము 3 గాను ఉన్నవి. దైవబలం బాగున్నది. చేపట్టింది బంగారం అవుతుంది. అనుకున్న పనులు సాధించగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నతి కనబడుతున్నది. ఉన్నతితో కూడినటువంటి గౌరవం. ఇంతకాలము కొన్ని పనులు నేను చెయ్యగలనా అనేటువంటి సందేహంలో నుంచి మిమ్మల్ని మీరు బయట పడవేసుకుని ఒక ఉన్నత పదం వైపు నడిచేందుకు మీలో ఒక నూతన చైతన్యాన్ని నింపుకొని పనిచేస్తారు. చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీతో పాటుగా ఉన్నటువంటి వారిని బయట పడవేయగలుగుతారు. మీ నిర్ణయాలకు తగిన విలువ, మీ సలహాలకు తగిన విలువ మీరు పొందుతారు. ఆ గౌరవాన్ని పొందుతారు. మీరు అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. గృహంలో చాలా అనుకూలమైనటువంటి సమయం. చాలా కాలం నుంచి మీరు కొన్ని చేయాలనుకుంటున్నటువంటి కొన్ని పనులు మీరు చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. మీరు నూతన గృహాన్ని, స్థిరాస్తి వ్యవహారాలు, శుభకార్య నిర్వహణ, క్షేత్ర దర్శనము విశేషంగా చేసేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి చీకాకులు ఉన్నప్పటికీ భయపెట్టేవి కావు. ఇంకా చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు ఈ సంవత్సరం. మీరు చేసే వ్యయము అధిక శాతము పుణ్య వ్యయంగానే కనబడుతోంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి తగిన గౌరవము లభించటము, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు నిరూపించుకోవడము చాలా విశేషమైనటువంటి ఒక ఫలితంగా చెప్పవచ్చు. కళాకారులకి చాలా అనుకూలమైనటువంటి సమయము. నూతన అవకాశాలు వరిస్తాయి వీళ్ళని. కొన్ని ప్రభుత్వ గుర్తింపులు, పదవీ గుర్తింపులు, బిరుదులు వీళ్ళని వరించేందుకు అవకాశం ఉంటుంది. లోహ వ్యాపారులకి, కాంట్రాక్టర్లకి, ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం. అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కొంచెం జూలై తర్వాత ప్రారంభించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే అద్భుతమైనటువంటి పదవి యోగము, నూతన పదవిని అలంకరించేందుకు అవకాశము. జనాలలో ఒక రకమైనటువంటి గౌరవాన్ని మీరు పొందుతారు. మీ మాటకు ఒక విలువ పెరుగుతుంది. ఈ రాశిలో విద్యార్థులు వారు అనుకున్నటువంటి రంగంలో పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించి ఒక మంచి ఉద్యోగాన్ని పొందడం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై తను అనుకున్నటువంటి నూతన విద్యల్ని వారు సంపాదించుకోవడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అంటే కొద్దిపాటి శ్రమకి తగినంత ఫలితం కూడా వీళ్ళకి ఉంటుంది. అయితే అంతర్గతంగా ఉండేటువంటి బంధువర్గము, మీ కార్యాలయంలో ఉండేటువంటి చుట్టుపక్కల వాళ్ళ నుంచి కొంత శత్రుభయం లేకపోలేదు. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గుంభనాన్ని పాటించాలి. సీక్రసీని మెయింటైన్ చేయాలి. మీరు అందరూ మనవాళ్లే అని అనుకోవడం తప్పు లేదు. కానీ అనుకున్న వాళ్ళందరూ మీ వాళ్ళా కాదా మీకు తెలియదు. అవకాశం సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు, దాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతర్గతమైనటువంటి శత్రువులతోటి కాస్త మానసిక వ్యధ ఎక్కువగా కనబడుతుంది. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు, ఈ ప్రయాణాల వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరము కొంచెము నరములకు సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తాత్కాలికంగానే ఉంటుంది. కొంత ఔషధ సేవనం కనపడుతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారి సలహా సంప్రదింపులకి చాలా విశేష ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత విశేషంగా పెరుగుతుంది. ఒక నూతన పదవిని, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని మీకు అందించే అవకాశం. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పరిశోధనను పూర్తి చేసేందుకు అవకాశం. ఇది అద్భుతమైనటువంటి సమయం. ఇది ఒక రకంగా చెప్పాలంటే చిన్న ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు విశేషంగా చేయవలసినటువంటి పరిహారాలు 3. నెలలో ఒక శుక్రవారము దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళితోటి పూజ చేయించుకుని అమ్మవారికి నిమ్మడప్పులో దీపం పెట్టాలి ఆలయానికి వెళ్ళి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిహారం వీళ్ళకి. అదే విధముగా పూర్వార్ధంలో ఒకసారి, ఉత్తరార్ధంలో ఒకసారి మీ ఇంట చండీ హోమం చేసుకునేటందుకు అవకాశం ఉంటే ప్రయత్నం చెయ్యండి. చాలా ముఖ్యం. ఇటు ఆషాఢమాసములో, అటు మాఘమాసములో, ఇటు వారాహి నవరాత్రుల యందు, అటు గుప్త నవరాత్రుల యందు ఒక చండీ హోమం మీ ఇంట్లో చేసుకోండి. అంతేకాక అతి ముఖ్యమైనటువంటి 3వ పరిహారం ఏమిటి అంటే
అవకాశం ఉన్నప్పుడు ఒక శనివారం నాడు నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండండి. ప్రతి శనివారము అవకాశం ఉంటే పాటించండి. ప్రతి శనివారము నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం మానకుండా చేయండి. అనూహ్యమైనటువంటి ఫలితాలు ఒకదాని తర్వాత ఒకటి అలా అల్లుకుంటూ మిమ్మల్ని ఒక ఉత్తమ మార్గంలో, ఉన్నత మార్గంలో నడిపించేందుకు అవకాశం ఉంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ